హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పాలిసెట్ ఏపీఆర్జేసి ఎంట్రన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో 13th క్వశ్చన్ నుంచి చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో ఇదే కెమికల్ బాండింగ్లో 12 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేశాం. ఇప్పుడు ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఒక 10 చూద్దాం. 32 ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ షో మోర్ నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇట్స్ సెంట్రల్ ఆటమ్? కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చాడు, వీటిలో ఏ మాలిక్యూల్ సెంట్రల్ ఆటమ్ దగ్గర మోర్ లోన్ పెయిర్స్ ఉంటాయి అన్నాడు. నాన్ బాండింగ్ పెయిర్స్. In water molecule, oxygen contain 2 lone pair of electrons. Okay. In ammonia molecule, nitrogen contain 1 lone pair. In phosphorus trichloride, phosphorus contain 1 lone pair. In phosphine, phosphorus contain 1 lone pair. Here the question is more number of lone pairs of electrons with its central atom. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? వాటర్ మాలిక్యూల్ లోని సెంట్రల్ ఆటమ్ అయిన ఆక్సిజన్ దగ్గర. సో ఆప్షన్ నంబర్ 1. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ కంటైన్ ట్రిపుల్ బాండ్? ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంటుంది? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, అసిటిలిన్. అసిటిలిన్ అంటే HC ట్రిపుల్ బాండ్ CH ఉంది. సెకండ్ Cl2 క్లోరిన్ సింగిల్ బాండ్ క్లోరిన్. పెయిర్ లో రెండింటిలో ఉండాలి. ఓకేనా? ఇక్కడ ట్రిపుల్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ కి వద్దాం. మళ్ళీ C2H2నే, సేమ్ ఇదే, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంది. N2 అంటే N ట్రిపుల్ బాండ్ N. ఇప్పటిదాకా ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ చూసాం, లాస్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ప్రెజెంట్ ఇన్ N2 మాలిక్యూల్ 1 సిగ్మా 2 పై, మొత్తం ట్రిపుల్ బాండ్. సో మేబీ ఇదే మన ఆన్సర్. అసిటిలిన్ లో ట్రిపుల్ బాండ్ ఉంది, CH ట్రిపుల్ బాండ్ CH, N2 N ట్రిపుల్ బాండ్ N ఉంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూద్దాం, అమ్మోనియాలో నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ తో సింగిల్ బాండ్స్ తో బైండ్ అవుతుంది, ఒక లోన్ పెయిర్ ఉంటుంది, సో నో ట్రిపుల్ బాండ్. CH4 మీథేన్ లో కార్బన్ 4 హైడ్రోజన్స్ తో టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ లో ఉంటుంది, సో నో ట్రిపుల్ బాండ్. F2 మాలిక్యూల్ అంటే F సింగిల్ బాండ్ F, నో ట్రిపుల్ బాండ్. O2 అంటే O డబుల్ బాండ్ O, నో ట్రిపుల్ బాండ్. సో ఇక్కడ లేదు, ఇక్కడ అసలు డబుల్ బాండ్ కూడా లేదు, అన్ని సింగిలే. ఇక్కడ సింగిల్ డబుల్, సో ఇక్కడ ట్రిపుల్ సింగిల్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 2. ఓకేనా? డన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే తర్వాత క్వశ్చన్, which of the following molecule contains lone pair of electrons? ఎవరి దగ్గర లోన్ పేర్ ఉంటాయి? అమ్మోనియా, ఆబ్వియస్లీ నైట్రోజన్ కంటైన్ ఏ లోన్ పేర్. HCl మాలిక్యూల్, H బాండ్ Cl, నో లోన్ పేర్. PCl5, నో లోన్ పేర్. PCl3 కంటైన్ లోన్ పేర్. PCl3 ఇది ఒకటి వేసాం. 3 క్లోరిన్స్ తో బైండ్ అయినప్పుడు, ఇంకో 2 క్లోరిన్ తో బైండ్ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సో నో లోన్ పేర్స్. బెరిలియం క్లోరైడ్ BeCl2, BeCl, no lone pair. So the lone pairs are present only in the case of ammonia molecule. So option number 1. Now mention the molecule which shows polar covalent bond. Covalent bond polar nature ఉండాలి. C2H4 చూద్దాం. కార్బన్ ఎలక్ట్రో నెగటివిటీ 2.5, హైడ్రోజన్ 2.2, చాలా తక్కువ డిఫరెన్స్, జస్ట్ 0.3. ఓకేనా? మోస్ట్లీ కోవలెంట్. ఓకే, లెస్ పోలార్. నౌ కమ్ టు హియర్, బెరిలియం క్లోరైడ్. బెరిలియం హ్యాస్ ఎలక్ట్రో నెగటివిటీ ఆఫ్ 1.5, బట్ క్లోరిన్ ఎలక్ట్రో నెగటివిటీ 3.0. ద డిఫరెన్స్ ఈజ్ 1.5. నథింగ్ బట్ 1.9 కు క్లోజెస్ట్. 1.9 దాటితే అయానిక్ కదా, 1.9 కు దగ్గరగా ఉంది 1.5 అనేది. సో దిస్ ఈజ్ మోర్ పోలార్, ఎక్కువ పోలార్ నేచర్ ఉంటుంది, ఎక్కువగా పోలార్ సాల్వెంట్ లో సాల్యుబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మోర్ పోలార్.
కాల్షియం క్లోరైడ్ చూద్దాం. కాల్షియం ఎలక్ట్రోనెగటివిటీ 1.0 బట్ క్లోరిన్ 3.0. ద డిఫరెన్స్ ఇస్ 2.0. ఆల్వేస్ అయానిక్. ఓకేనా? అయానిక్ 1.9 కంటే గ్రేటర్ ఉంటే అయానిక్. నౌ కమ్ టు HCl. హైడ్రోజన్ 2.2, chlorine 3.0. The difference in their electronegativity is 0.8. So not much greater, not much lesser. So this is an example of polar covalent bond. So the option is 4. ఇక్కడ polar covalent but more polar. ఇక్కడ more covalent. ఇక్కడ అయానిక్. కానీ మనకు పోలార్ కోవలెంట్, పోలార్ నేచర్ బాగుండాలి, కోవలెంట్ నేచర్ ఉండాలి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? HCl. నెక్స్ట్, కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్. అయానిక్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్ లైక్ వాటర్, బట్ కోవలెంట్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, ఈథర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఎక్సెట్రా. సో కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. సో ఆప్షన్ 2. అంతేగాని ఆల్ సాల్వెంట్ కాదు, పోలార్ కాదు, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంతకన్నా కాదు. ఓకే, నాన్ పోలార్ సాల్వెంట్. HCl ఇన్వాల్వ్స్ ఇన్. ఇక్కడ HCl అన్నాడు అంటే H బాండ్ Cl. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. అంటే 1s లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 3s to 3p5. 3p లో 1 2 3 4 5 అన్పేడ్ ఎలక్ట్రాన్ pz లో ఉంటుంది. సో ఇక్కడ క్లోరిన్ లో pz ఆర్బిటాల్, హైడ్రోజన్ లో s ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతాయి. అప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఓవర్లాప్మెంట్ s ఆర్బిటాల్ ఫ్రమ్ హైడ్రోజన్, pz ఆర్బిటాల్ ఫ్రమ్ క్లోరిన్. సో ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్. సో ఏ ఓవర్లాపింగ్ ఇది? sp. సో ద ఆన్సర్ ఇస్ sp ఓవర్లాప్మెంట్, but not pp, but not ss, but not pd. The overlapment is sp overlapment. So option number 1. Clear? Okay. Okay. Next. Shape of methane molecule is. Methane అంటే CH4. So methane molecule shape అడుగుతున్నాడు. Carbon binds with 4 hydrogens in tetrahedral geometry అంటారు. ఏ జామెట్రీ? టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఓకేనా? సో ఏంటి ఆన్సర్ అయినా? టెట్రాహెడ్రల్. ఆప్షన్ నంబర్ 3. మనకి ఏమి ఇచ్చాడు? లీనియర్, ట్రైగోనల్, టెట్రాహెడ్రల్, హెక్సాగోనల్ అన్నాడు. మీథేన్ టెట్రాహెడ్రల్ కదా, మళ్ళీ దాని నుంచి పెద్దగా డిస్కస్ చేయడానికి ఏముంది? టెట్రాహెడ్రల్ జామెట్రీ ఎలా ఉంటుంది? లైక్ దిస్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఓకేనా? ఓకే ఓకే ఓకే. One bond projected towards the observer. Okay. One bond projected towards the observer. Now you are the observer. నీ వైపు ఒక బాండ్ ఉంటుంది. One bond away from the observer. నీకు దూరంగా మరొక బాండ్ ఉంటుంది. Two bonds are present in a plane. ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఇలా ఒక ప్లేన్ ప్లేస్ చేస్తే ఈ రెండు టచ్ అవుతాయి, బాండ్ ఈ ప్లేన్ లోకి వచ్చేస్తాయి. So two bonds are present in one plane. One projected towards the observer, one projected away from the observer. So this kind of arrangement is called tetrahedron. So methane molecule is present in tetrahedral arrangement. Okay, got it? Next. So option 3. Pi bond is. Pi bond అనేది stronger than sigma bond, weaker than sigma bond, same strength as sigma bond, uncomparable with sigma bond. సో ఎప్పుడైనా 2 ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుందంటే ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్ ఏ పై బాండ్ ఈస్ ఫార్మ్డ్. సిగ్మా బాండ్ ఈజ్ ఇండిపెండెంట్ బట్ పై బాండ్ ఈజ్ డిపెండెంట్ అని చదువుతాం. సో ఏ పై బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్. అండ్ మోర్ ఓవర్ ద సిగ్మా బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్మెంట్.
but a pi bond is formed by the sidewise overlapment or lateral overlapment అంటే వీక్ ఓవర్లాప్మెంట్ అంటారు. సో సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే వచ్చేటువంటి పై బాండ్ వీక్, డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ అయినప్పుడు వచ్చేటువంటి సిగ్మా బాండ్ స్ట్రాంగ్. సో ఇక్కడ ఏమన్నాడు, పై బాండ్ ఈజ్, అది వీక్ కదా, సో స్ట్రాంగర్ దాన్ సిగ్మానా వీకర్ దాన్ సిగ్మానా, వీకర్ దాన్ సిగ్మా బాండ్. సో ఆప్షన్ నంబర్ 2. Done. Next, which of the following is strong ionic in nature? Two elements లేదా two atoms combine అయిపోయి కాంపౌండ్ ఫామ్ చేస్తాయి. సోడియం ఫ్లోరైడ్, లిథియం అయోడైడ్, సీసియం ఫ్లోరైడ్, పొటాషియం బ్రోమైడ్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, స్ట్రాంగ్ అయానిక్ అన్నాడు, అంటే మోర్ అయానిక్ నేచర్ కావాలి. మోర్ అయానిక్ నేచర్ ఎప్పుడు వస్తుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద బైండెడ్ ఐటమ్స్ ఈజ్ గ్రేటర్ then the bond is stronger ionic. Okay na, more the electronegativity difference, more the ionic nature. ఇక్కడ electronegativity of sodium 0.93, fluorine 4.0, డిఫరెన్స్ ఎంత వస్తుంది నాయనా, 3.07 వస్తుంది. సో 4 లో 0.9 పోతే 3.07. ఓకే డన్. ఓకే, ఇక్కడ లిథియం అయోడైడ్, లిథియం ఎంత 0.98, ఇది 2.66. 2.66 లో నుంచి 0.98 లెస్ చేయి, 16 లో 8 లెస్ చేస్తే ఎస్ 15, 15 లో 9 లెస్ చేస్తే 6, 1. సో 1.68 ఇస్ ద డిఫరెన్స్, 1.68. ఓకేనా, 16 లో 8 8, 5 ఉంటుంది, 15 లో 9 6, 1, 1.68 ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూస్తే సీసియం 0.7, ఇది 4.0. వాట్ ఇస్ ద డిఫరెన్స్, ద డిఫరెన్స్ ఇస్ 3.3. ఓకేనా, మచ్ డిఫరెన్స్. నౌ కమ్ టు హియర్, బ్రోమిన్ 2.96, పొటాషియం 0.82. 6 లో 2 లెస్ చేస్తే 4, 9 లో 8 లెస్ చేస్తే 1, then 2.14. The difference is 2.14. Then what we said, more the electronegativity difference between binded atom, then higher the ionic character. Here the question is strong ionic, I mean more ionic. More ionic కావాలంటే more electronegativity difference ఉండాలి. ఎక్కడ more electronegativity difference ఉంది, 1.68, 3.3, 2.14, 3.07. So option number 3, between cesium and fluorine the electronegativity difference is huge, which is 3.3. That's why the bond between cesium and fluorine is more ionic or strongly ionic antar. So option number 3. And moreover, in periodic table fluorine is highly electronegative, cesium is highly electropositive, so that the bond between them is highly ionic. Okay, okay. The bonds present in nitrogen molecule, nitrogen molecule nothing but N2 molecule. It means a triple bond is present between two nitrogen atoms. Triple bond is nothing but one must be a sigma and remaining two bonds are pi bond. One pi bond, another pi bond. So it means in between two nitrogen atoms a sigma bond and two pi bonds. Nothing but one sigma, two pi. So 3 sigma, tappo. 3 pi, wrong. 2 sigma, wrong. 1 sigma and 2 pi bonds. 1 sigma, 2 pi. So option 3 is the right answer. Okay na? Okay. సో ఇంకొక వీడియోలో ఇంకో 10 ఉన్నాయి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 ఉన్నాయి. అక్కడతో కెమికల్ బాండింగ్ క్లోజ్ చేద్దాం. ఓకే, డన్. థ్యాంక్ యూ.